ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి ఒక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఓపెన్ అప్ అయిపోయిండు. గూడెం మైపాల్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ పార్టీ నచ్చలే, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నచ్చలే, కాంగ్రెస్లో ఫ్రీడమ్ లేదనేటటువంటి సంగతి గూడెం మైపాల్ రెడ్డికి అర్థమైపోయింది. ఆయన కాంగ్రెస్కి ఎగ్జిట్ అయిపోయిండు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిండు. గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోయినా కూడా కేసీఆర్ యాక్సెప్ట్ చేసిండు. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి అందరు లెక్క కేసీఆర్ని తిట్టలేదు, కేసీఆర్ని విమర్శన చేయలేదు, కేటీఆర్ని తిట్టలేదు. గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నా కూడా కేసీఆర్ ఫోటోనే గూడెం మైపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాడు. అప్పుడు కేసీఆర్కి అర్థమైంది ఏంటంటే గూడెం మైపాల్ రెడ్డి మన లైన్లోనే ఉన్నాడు, గూడెం మన లైన్లోనే కంటిన్యూ అవుతున్నాను కేసీఆర్కి అర్థమై గూడెం మైపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోయినప్పుడు కూడా కేసీఆర్ యాక్సెప్ట్ చేసిండు. ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి లెక్కనే గూడెం మైపాల్ రెడ్డి బాటలోనే 5 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు రేపో మాపో పోచారం శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ పోయి కేసీఆర్ని కలవబోతున్నట, కేసీఆర్తో డిస్కస్ చేయబోతున్నట. ఇప్పుడు మళ్ళీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి, బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు పోచారంకి ఇంకో బాధ ఏం తెలుసా, పార్టీ మారడం వల్ల పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తాడో చేయడో తెలియదు. ఎందుకంటే పాపం పోచారం శ్రీనివాస్ కూడా వయసు దగ్గర పడుతుంది, పోచారం శ్రీనివాస్ అన్నకు కొంచెం వయసు పెద్దగా అవుతుంది కాబట్టి సో పోచారం శ్రీనన్న కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను ఖచ్చితంగా రంగంలోకి దింపుతాడు. సో పోచారం శ్రీనన్న వాళ్ళ కుటుంబ సభ్యులను రాజకీయాలలోకి దించి రాబోతున్నటువంటి ఎన్నికలలో వాళ్ళ కుటుంబ సభ్యులతోటి పోటీ చేపించేటటువంటి కార్యక్రమం చేస్తాడు. కాబట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ఆయనే ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ లీడర్, ఆయన తర్వాత ఆయన వృద్ధుడు కాబట్టి సో ఖచ్చితంగా పోచారం శ్రీనన్న వాళ్ళ కుటుంబ సభ్యులను రంగంలోకి దించాలంటే రేపటి రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు పోటీ చేస్తే కూడా ఏమంటారు, మీ నాయన వ్యవసాయ శాఖ మంత్రి, మీ నాయన ఏదేదో మంత్రి పదవులలో ఉంటుండే, మీ నాయన స్పీకర్గా పనిచేస్తుండే, అలాంటిది మీ నాయనేమో ఇవాళ ఏ పార్టీలో ఉన్నాడు, పార్టీ మారేడు మీ నాయన, ఇది కరెక్ట్ కాదని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కూడా రేపటి రోజు చాలామంది అంటారు కదా. సో పోచారం శ్రీనివాస్ రెడ్డికి పార్టీ మారినటువంటి ఒక పేరు, మళ్ళీ పార్టీ మారినటువంటి పార్టీలో అసలు పనిలే కావు. కాబట్టి పోచారం కూడా ఆల్మోస్ట్ ఆయనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ.